సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా గైస్ మా ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ ఈ వీడియో అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలా మంది గైస్ నాకు యూట్యూబ్ అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజ్ అయితే చేస్తున్నారు. అన్న మాకు ఒక మంచి మొబైల్ని సజెస్ట్ చేయు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో దీంట్లో గైస్ నేను ఈ రోజు మీకు 3 మొబైల్స్ అయితే సజెస్ట్ చేయబోతున్నా. సో ఈ 3 మొబైల్స్ వచ్చేసి గైస్ ఏదో ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లోనో, క్రోమ్‌లోనో రిసర్చ్ చేసి తీసుకొచ్చినయితే కాదు గైస్. నా సర్కిల్‌లో నా ఫ్రెండ్స్ ఇప్పటికి ఫ్రమ్ 9 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు యూజ్ చేసిన మొబైల్స్‌ని కంప్లీట్‌గా రివ్యూ చేసి, వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా కనుక్కొని, ఆ మొబైల్ పెర్ఫార్మన్స్ ఏ విధంగా ఉందో క్లారిటీగా నేను కూడా చెక్ చేసిన తర్వాతనే ఈరోజు ఆ 3 మొబైల్స్‌ని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అండ్ అంతే కాకుండా గైస్ సో చాలా మంది ఇప్పుడు నాకు డీఎం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ మొబైల్ ఏదైతే ఉందో మీకు మీ రియల్ లైఫ్‌లో ఖచ్చితంగా యూజ్ అవ్వాలి. ఒకటి ర్యామ్ కూడా బాగుండాలి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగుంటేనే మీరు ఏదైనా సరే దాంట్లో యాక్టివిటీస్ అనేవి చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా మీకు స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ వీడియో చేసుకోవాలనుకున్నా, లేకపోతే గేమింగ్ ఆడాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీకు ర్యామ్ అంతేకాకుండా స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియోస్ అనేవి తీయాలి అనుకున్నా కూడా మీకు వీడియో క్లారిటీ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. అంటే కెమెరా కూడా బాగుండాలి. అండ్ దాంతో పాటు గైస్ ఇక్కడ మీకు ఛార్జింగ్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో దానికి సంబంధించింది కూడా దీంట్లో ఇంక్లూడెడ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే బడ్జెట్‌లో ఉన్న మొబైల్స్ అయితే కావాలి. అండ్ ఈ 3 మొబైల్స్ కూడా గైస్ మీకు 15,000 బిలోలోనే ఈ 3 మొబైల్స్ కూడా ఒక్కొక్కటి అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో దీంట్లో మీ బడ్జెట్ ఏంటో మీరు క్లారిటీగా అయితే చూజ్ చేసుకొని అండ్ అంతేకాకుండా స్పెసిఫికేషన్స్ కూడా క్లారిటీగా ఒక్కొక్క మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు నచ్చిందే తీసుకోండి. ఒక్కొక్క మొబైల్‌కి 1000-1500 రూపీస్ అలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బిలో 15,000 3 కూడా. సో మీ క్లారిటీగా అయితే మొబైల్ రివ్యూ అనేది నేను ఏ విధంగా చెప్తానో, ఏ విధంగా దాని స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో, సో దానికి తగ్గట్టుగా మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటారో అదైతే తీసుకోండి గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z6 లైట్. ఇది వచ్చేసి 5G మొబైల్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్ అనేవి మన క్లారిటీగా మొబైల్ స్క్రీన్‌కెళ్ళి అయితే చెక్ చేద్దాం గైస్. ఓకేనా? సో ఫైనల్ గైస్ ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఐక్యూ Z6 లైట్ 5G మొబైల్ అయితే ఇక్కడ మీకు క్లారిటీగా పైన ఆన్ ది స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మాత్రమే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే ఇటు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ అంతేకాకుండా జెన్యూన్ ప్రొడక్ట్స్ ఏవైతే నేను చెప్పానో వాటిని మాత్రమే మీరు తీసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్ళి గనుక మీరు సెర్చ్ చేసి తీసుకున్నట్లయితే ఇక్కడ గైస్ కింద క్లారిటీగా చెక్ చేయొచ్చు. రీఫర్బిష్డ్ మొబైల్స్ అని ఉంటుంది. సేమ్ అదే ఐక్యూ Z6 సిరీసే అంతేకాకుండా 5G మొబైలే అంతేకాకుండా సేమ్ స్టోరేజ్‌తోనే ఉంటుంది. బట్ ఏందంటే అవన్నీ కూడా రీఫర్బిష్డ్. సో రీఫర్బిష్డ్ అంటే ఏ విధంగా అంటే గైస్ ఇప్పుడు ఎవరైనా కొనుక్కున్న తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఏదైనా ఇష్యూ ఉండి రిటర్న్ చేస్తారు కదా. సో రిటర్న్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ సార్ట్ ఔట్ చేసేసి మళ్ళీ రీఫర్బిష్డ్ అని పెట్టేసి ఆన్‌లైన్‌లో సేల్ చేస్తారు. ఒకవేళ మీరు ఇలా రీఫర్బిష్డ్ ఐటెమ్ గనుక తీసుకున్నారనుకోండి సేమ్ ప్రాబ్లమ్ మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల నాకు నెగెటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే అన్న ఇలాంటి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేసినావేంటి అని చెప్పేసి నాకు రిమార్క్ వస్తుంది. అందుకే గైస్ ఏవైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తానో దాని నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. మీకు సేమ్ రేట్ అన్నీ సేమే ఉంటుంది. బట్ నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది గైస్. నా సబ్స్క్రైబర్స్ కాబట్టి డెఫినెట్‌గా నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఓకేనా గైస్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా చూపిస్తాను. సో ఇది గైస్ ఐక్యూ Z6 యొక్క మొబైల్. దీని యొక్క కలర్ అండ్ అంతేకాకుండా ఇది ఏ విధంగా ఉంటుంది, బ్యాక్ ఫేస్ అంతేకాకుండా ఫ్రంట్ ఫేస్ ఏ విధంగా ఉంటుందో క్లారిటీగా అయితే చూడండి గైస్. ఓకేనా? సో ఇది కూడా గైస్ మనకైతే 5G మొబైల్ గైస్. ఎందుకంటే ఆల్రెడీ జనరేషన్ మూవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 4G ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తలేరు. ప్రతి ఒక్కరు కూడా 5Gకి అప్డేట్ అవుతున్నారు కాబట్టి సో మీకు మంచి 5G మొబైలే సజెస్ట్ చేయాలని చెప్పేసి 5G మొబైల్ అయితే సజెస్ట్ చేస్తున్నా. అండ్ దీంట్లో గైస్ మీరు 2 సిమ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా 2 సిమ్స్‌తో పాటు మీరు ఎక్స్ట్రాగా ఏదైతే మెమరీ కార్డ్ యూజ్ చేయాలనుకున్నా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ అంతేకాకుండా గైస్ క్లారిటీగా చూడొచ్చు దీని యొక్క పోర్ట్స్. ఇది వచ్చేసి స్టీరియో పోర్ట్స్ అంతేకాకుండా ఛార్జింగ్ ఇన్పుట్ పోర్ట్ అంతేకాకుండా మీకు ఏదైతే హెడ్‌ఫోన్ జాక్ అయితే ఉంటుందో అది అండ్ అంతేకాకుండా ఈ మైక్రోఫోన్ సంబంధించిన పోర్ట్ అంతేకాకుండా సిమ్ ట్రేకి సంబంధించిన పోర్ట్స్ మీరు క్లారిటీగా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా విడ్త్ ఆఫ్ ఫోన్ అనేది ఎంత ఉందో అనేది మీరు క్లారిటీగా అయితే చూడొచ్చు గైస్. ఓకేనా? సో దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఈ ఫోన్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు తీసుకునే మొబైల్ వచ్చేసి ఇది 6GB ర్యామ్‌తో వస్తుంది. దీన్ని మీరు ఎక్స్టెండబుల్‌గా 12GB ర్యామ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది మీరు అప్‌గ్రేడ్ వర్షన్ లాగా అప్‌గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది గైస్. ఓకేనా? సో ఇందులో వచ్చేసి మనకు బాక్స్‌లో ఏమేమి ఐటెమ్స్ వస్తాయంటే హ్యాండ్సెట్ అనేది మొబైల్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ట్రావెల్‌కి సంబంధించిన అడాప్టర్ కూడా ఇందులోనే వస్తుంది. అంతేకాకుండా టైప్ సి యొక్క ఛార్జింగ్ కేబుల్ అండ్ వారంటీ కార్డ్ అండ్ సిమ్ ఎజెక్టర్ అంతేకాకుండా ఫోన్‌కి సంబంధించిన ప్రొటెక్టర్ కేస్ ఏదైతే ఉంటుందో కేస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ నార్మల్ క్వాలిటీ ఉంటుంది. తర్వాత మీరు తీసుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి స్టెల్లార్ గ్రీన్ కలర్‌లో అయితే
మనకి ఈ మొబైల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ గైస్. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ వీడియో చేసుకుంటారు కాబట్టి స్టోరేజ్ కూడా మీకు ఎక్కువ ఉంటే క్వాలిటీతో పాటు అంతేకాకుండా మీరు ఎక్కువ వీడియోస్ అనేవి కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది గైస్. ఓకేనా. సో ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 12,999 అయితే ఉంది. ఆల్మోస్ట్ గైస్ 13,000 రూపీస్కే ఒక 5G మొబైల్, అంతేకాకుండా ఎక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్ అయితే మీకు మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ గైస్ మీరు వీడియో వచ్చేసి అప్ టు 1080p వరకు అయితే మీరైతే వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే అడాప్టర్ వచ్చేసి మనకు 18V ఫాస్ట్ ఛార్జ్ అయితే రావడమే జరుగుతుంది. మీరు 133 మినిట్స్ కనుక మీరు ఛార్జింగ్ పెట్టినట్లయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అప్ టు 98% అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే 5000 mAh బ్యాటరీతో రావడం అయితే జరుగుతుంది. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా అండ్ బ్యాక్ వచ్చేసి ఒకటి 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఇంకోటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియోస్ కనుక తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు మంచి వీడియో క్వాలిటీ అవుట్పుట్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పగలుగుతాను. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించిన క్లారిటీ ఫొటోస్ అంటే ఏవైతే కెమెరా క్వాలిటీ ఫొటోస్ అనేది ఏ విధంగా ఉంటాయో అని కూడా మీకు లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. సో డెఫినెట్గా వాటిని కూడా చూసి మీరైతే ఒక క్లారిఫికేషన్గా రండి గైస్. అండ్ గైస్ సో సెకండ్ మొబైల్ వచ్చేసి ఏంటంటే IQ Z7 5G ఫోన్ గైస్. ఇది కూడా మనకు Z6 దాని తర్వాత వచ్చిన సిరీసే Z7 గైస్. సో ఇది కూడా మనకు బడ్జెట్లోనే ఉంటుంది. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా మనం మొబైల్ స్క్రీన్కి వెళ్ళి అయితే క్లారిటీ అయితే చెక్ చేద్దాం గైస్. సో ఇక గైస్ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు IQ Z7s 5G మొబైల్. అండ్ ఇది వచ్చేసి వివో బ్రాండే, బట్ ఏంటంటే IQ సిరీస్లో వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ వచ్చేసి గైస్ మనం క్లారిటీగా చూడవచ్చు 4.1 స్టార్ రేటింగ్తో అయితే ఉంది. సో దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్ అనేవి క్లారిటీగా చూద్దాం. సో దీన్ని ఓపెన్ చేసుకుంటే గైస్ ఇక్కడ చూడొచ్చు మీకు బ్యాక్ లుక్ అనేది ఏ విధంగా ఉంది అండ్ అంతేకాకుండా ఫ్రంట్ లుక్ అనేది ఏ విధంగా ఉందో మీకు క్లారిటీగా చూడొచ్చు. సో ఫ్రంట్లో వచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసి మిడిల్లో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా మన స్క్రీన్ పైన ఉంటుంది, కానీ మనకు సైడ్ పవర్ బటన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు గైస్. ఓకేనా. సో మీకు క్లారిటీగా చూడొచ్చు. అండ్ దీని యొక్క క్లారిటీ డీటెయిల్స్కి వెళ్తే గైస్ ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా అల్ట్రా స్టేబుల్ కెమెరా అంటే స్టెబిలైజేషన్ అనేది ఈ మొబైల్లో ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు వీడియో కనుక షూట్ చేసినట్లయితే అవుట్డోర్లో సో స్టెబిలైజేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. వీడియో షేక్ కాకుండా రావడానికి అయితే యూజ్ అవుతుంది గైస్. ఓకేనా. అంతేకాకుండా సూపర్ నైట్ మోడ్ కూడా ఉంది. అంటే నైట్లో కూడా మీరు ఫొటోస్ కానీ వీడియో కానీ షూట్ చేసుకోవాలనుకుంటే కొంచెం క్వాలిటీ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఓకేనా. ఇది వచ్చేసి మనకు ఆమ్లెట్ డిస్ప్లేతో రావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లారిటీగా చూడొచ్చు స్నాప్డ్రాగన్ 695తో రావడం అయితే జరుగుతుంది. అండ్ సేమ్ 5G సిరీస్ మొబైలే 4G అయితే కాదు. అండ్ ఇక్కడ వచ్చి గైస్ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ వచ్చేసి ఏంటంటే అడాప్టర్ ఏదైతే ఉంటుందో అది 44V ఫ్లాష్ ఛార్జర్తో అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే 50% వచ్చేసి మీకు 24 మినిట్స్లోనే 50% ఛార్జ్ అవుతుంది. అంటే ఒక 1 అవర్లో మీరు ఈజీగా 100% అనేది ఖచ్చితంగా అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఇది గైస్. అండ్ అంతేకాకుండా దీని యొక్క ఏదైతే పోర్ట్స్ అయితే ఉంటాయో స్టీరియో పోర్ట్స్, అంతేకాకుండా టైప్-C ఇన్పుట్ పోర్ట్ అండ్ అంతేకాకుండా ఆడియో జాక్ అండ్ మైక్రోఫోన్ అండ్ సిమ్ ఎజెక్టర్. సో ప్రతిదీ కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ గైస్ మీరు ఇంకా ఎక్స్ట్రాగా మెమరీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అప్ టు మీరు 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకొని అయితే స్టోరేజ్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ దీని యొక్క కలర్ వచ్చే గైస్ నార్వే బ్లూ కలర్లో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకు పెసిఫిక్ నైట్ అంటే కొంచెం బ్లాక్ కలర్లో కూడా అవైలబుల్ అయితే ఉంది. సో రెండిట్లో మీకు ఏది నచ్చినా తీసుకోవచ్చు. రెండు కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంది గైస్. ఓకేనా. అండ్ ఇది వచ్చి గైస్ చూడొచ్చు 15,999 ప్రైస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక 16,000 వరకు అయితే ఉంది. సో ఇది వచ్చి గైస్ వితిన్ 30 డేస్లో తీసుకోవడానికి అయితే తీసుకోండి. ఒకవేళ ఆఫ్టర్ 30 డేస్ అయినా కూడా మీకు బడ్జెట్లో అయితే ఈ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వదు. సో ఇదే ప్రైస్ అయితే ఉంటుంది. ఒకవేళ గైస్ మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ కనుక ఉన్నట్లయితే లేదంటే HDFC డెబిట్ కార్డ్ ఉన్నా సరే దానిపైన మీకు -1000 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు 14,999కే తీసుకోవచ్చు. నేను చెప్పినా కదా 15,000 బిలో అని చెప్పేసి. సో HDFC చాలా మంది దగ్గర ఉంటుంది కాబట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ గైస్ వీడియో వచ్చేసి మీరు అప్ టు 1080p వరకు అయితే మీరైతే వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఏంటంటే 4000 mAh ఉంది. అండ్ Z6 వచ్చేసి ఏంటంటే 5000
బట్ దీంట్లో ఏంటంటే 4000 ఎంఏహెచ్ అయితే ఉండడం అయితే జరిగింది. బట్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంటుంది. ఈజీగా అయితే ఫాస్ట్‌గా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా విషయం గురించి మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చేసి 64 మెగా పిక్సెల్ కెమెరా, అంతేకాకుండా 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో అన్నీ కూడా పర్ఫెక్ట్. ఖచ్చితంగా మీకు వీడియో క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన కెమెరా క్వాలిటీకి సంబంధించిన ఫోటోస్ ఏ విధంగా ఉంటాయో కూడా మీకు పర్ఫెక్ట్ ఫోటోస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. క్లారిటీగా వాటిని కూడా చూసి మీరైతే క్లారిఫికేషన్కి అయితే రండి గైస్. అండ్ అంతేకాకుండా వీటి యొక్క ప్రొడక్ట్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేస్ అయితే చేసుకోండి గైస్. అండ్ గైస్, సో థర్డ్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 30. సో ఇది కూడా 5G సిరీస్ మొబైలే. సో దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా మనం మొబైల్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత క్లారిటీగా చెక్ చేద్దాం గైస్, ఓకేనా. సో ఫైనల్ గైస్, ఇక మనం క్లారిటీగా చెక్ చేసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 30 అండ్ ఇది కూడా 5G మొబైలే. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ కలర్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి స్టెలార్ బ్లూ కలర్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. బట్ గైస్, ఇక మీకు క్లారిటీగా చెక్ చేసుకుంటే రెండు కూడా 15,000 బిలోలోనే. బట్ ఏంటంటే గైస్, ఇక క్లారిటీగా చూడొచ్చు 8GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే రావడం అయితే జరుగుతుంది ఈ మొబైల్ అయితే. బట్ గైస్, ఇక్కడ మీరు క్లారిటీగా పైన చెక్ చేసుకుంటే ఒకవేళ గైస్ మీరు 128GB స్టోరేజ్ కనుక తీసుకోవాలి అనుకొని తీసుకుంటే మాత్రం అక్కడ ర్యామ్ చూసుకుంటే 4GB ర్యామ్తోనే మాత్రమే వస్తుంది. సో దయచేసి గైస్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం 4GB ర్యామ్స్ అనేవి మీకు దేనికి కూడా యూజ్ అవ్వవు. సో ఇక్కడ గైస్ బడ్జెట్ అనేది కొంచెం ఒక 500 రూపీస్ మాత్రమే ఎక్కువ ఉంది కాబట్టి గో ఫర్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ అంతేకాకుండా 8GB ర్యామ్ గైస్, ఓకేనా. సో దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనేవి ఓపెన్ చేసి అయితే మనం క్లారిటీ అయితే చూద్దాం గైస్. సో ఇక్కడ గైస్ ఈ మొబైల్ యొక్క బ్యాక్ ఫేస్ అంతేకాకుండా ఫ్రంట్ ఫేస్ అనే క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. మన ఫ్రంట్ కెమెరా వచ్చేసి మిడిల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్కి వెళ్తే దీంట్లో వచ్చేసి మనకు 45 వాల్ట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా బ్యాటరీ వచ్చేసి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ గైస్, ఓకేనా. అండ్ కెమెరా వచ్చేసి బ్యాక్ కెమెరా వచ్చేసి మనకు 108 మెగా పిక్సెల్ కెమెరా అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు వీడియో కానీ ఫొటోస్ కానీ తీసుకోవాలనుకుంటే 100% మంచి క్వాలిటీతో అయితే రావడం అయితే జరుగుతుంది. బట్ గైస్ ఇది వచ్చేసి అమెజాన్లో అవైలబుల్ అయితే లేదు, మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ అయితే ఉంది గైస్, ఓకేనా. సో దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేస్ అయితే చేసుకోండి. సో ఇది గైస్ మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు 14,999 రూపీస్కే రావడం అయితే జరుగుతుంది. 8GB ర్యామ్ అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో. ఇక గైస్ మీరు క్లారిటీగా చూడొచ్చు. బ్యాక్ కెమెరా వచ్చేసి 108 మెగా పిక్సెల్ కెమెరా అండ్ అంతేకాకుండా 2 మెగా పిక్సెల్ మైక్రోవేవ్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రంట్ కెమెరా త్రూ వీడియో షూట్ చేయాలనుకున్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీకు 2G 3G 4G 5G వరకు సపోర్ట్ చేస్తుంది 5G మొబైల్ కాబట్టి. అంతేకాకుండా డ్యూయల్ సిమ్ యూజ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రాగా మీరు మెమరీ కార్డ్ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గైస్ క్లారిటీగా చెక్ చేసుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి క్విక్ ఛార్జింగ్ అయితే కాదు, కొంచెం స్లోగానే ఛార్జ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ వరకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ బాక్స్లో యాక్సెసరీస్ గురించి మాట్లాడుకుంటే మొబైల్, అంతేకాకుండా అడాప్టర్, అంతేకాకుండా టైప్ సి యొక్క కేబుల్ అండ్ ఈ మొబైల్కి కావాల్సిన ఒక కేస్ అయితే ఇస్తారు. బట్ మామూలుగా అయితే ఉంటుంది, హై క్వాలిటీ అయితే ఉండదు. సో తర్వాత మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ఒక హిస్టరీ బుక్ అయితే ఇస్తారు. మన క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంటుందో దాన్ని అయితే ఇస్తారు. అండ్ వారంటీ కార్డ్ అయితే ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ వారంటీ గురించి మాట్లాడుకుంటే గైస్, సో మొబైల్ వచ్చేసి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అండ్ అంతేకాకుండా యాక్సెసరీస్ వచ్చేసి ఏదైతే కేబుల్ అండ్ అంతేకాకుండా అడాప్టర్ పైన వాళ్ళైతే మనకు 6 months వారంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఇక క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే కెమెరా వచ్చేసి 4 స్టార్ రేటింగ్ ఉంది, బ్యాటరీ కూడా 4 స్టార్ రేటింగ్ ఉంది, డిస్ప్లే కూడా 4.2 స్టార్ రేటింగ్ ఉంది అండ్ డిజైన్ కూడా 4.3 స్టార్ రేటింగ్ ఉంది. ప్రతిదీ కూడా అబౌవ్ 4 స్టార్ రేటింగ్లోనైతే ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డెఫినెట్గా ఇది మంచి మొబైల్ అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా గైస్ దీని కెమెరా క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంటుందో, ఫొటోస్ అనేది ఏ విధంగా వస్తాయో కూడా మీకు లాస్ట్లో డిస్ప్లే చేస్తాను. సో వాటిని కూడా చూస్తూ మీరైతే క్లారిఫికేషన్కి అయితే రండి గైస్, ఓకేనా. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు గైస్, ఓకేనా.